ఐకాన్ స్టార్, నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ తాజాగా ఒక కీలకమైన న్యాయ పోరాటానికి తెరలేపారు. తన అనుమతి లేకుండా తన పేరును, ఫోటోలను, గొంతును మరియు వ్యక్తిగత లక్షణాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటున్న వారిపై ఆయన కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా సెలబ్రిటీల క్రేజ్ ను అడ్డం పెట్టుకుని కొన్ని సంస్థలు లేదా వ్యక్తులు అక్రమంగా సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అల్లు అర్జున్ విషయంలో కూడా ఇదే జరిగింది. తన అనుమతి లేకుండా వివిధ మాధ్యమాల్లో తన బ్రాండ్ వాల్యూను దెబ్బతీసేలా ప్రచారాలు చేస్తున్నారని ఆయన కోర్టును ఆశ్రయించారు. అల్లు అర్జున్ తరఫున సీనియర్ అడ్వకేట్ స్వాతి కుమార్ కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. నిందితులు అల్లు అర్జున్ ఫోటోలతో వివిధ వస్తువులను విక్రయిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా అత్యంత అభ్యంతరకరమైన పోర్నోగ్రాఫిక్ మెటీరియల్స్ ప్రచారంలోకి తీసుకురావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడి ప్రతిష్టతకు భంగం కలిగించే విధంగా అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని వివరించారు. ఈ న్యాయ పోరాటంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన అంశం ఫేక్ కాల్ పుష్ప అనే మొబైల్ యాప్. ఈ యాప్ ద్వారా వినియోగదారులు అల్లు అర్జున్ రూపంతో నేరుగా వీడియో కాల్ మాట్లాడుతున్నట్లుగా భ్రమ కల్పిస్తారు. ఈ యాప్ ద్వారా ఎవరైనా అమాయక ప్రజలను మోసం చేసే అవకాశం ఉంది. బన్నీ స్వయంగా మాట్లాడుతున్నారని నమ్మి ప్రజలు డబ్బులు పోగొట్టుకునే ప్రమాదం ఉందని న్యాయవాది హెచ్చరించారు. ఒక బాధితాయుతమైన నటుడిగా అల్లు అర్జున్ ఇమేజ్ ను ఈ యాప్ దెబ్బతీస్తోంది. డీప్ ఫేక్ వంటి సాంకేతికతను వాడుకొని తప్పుదోవ పట్టించే చర్యలను అల్లు అర్జున్ టీం ఖండించింది. ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న ఫ్రాంక్లీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున న్యాయవాది కూడా కోర్టుకు హాజరయ్యారు. తమ సంస్థ కేవలం ఒక మధ్యవర్తి మాత్రమేనని, కంటెంట్ కు తమకు నేరుగా సంబంధం లేదన్నట్లుగా వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. అయితే సెలబ్రిటీ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు బాధ్యత ఎవరిది అనే అంశంపై కోర్టు లోతుగా పరిశీలిస్తోంది. గతంలో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ వంటి బాలీవుడ్ దిగ్గజాలు కూడా తమ పర్సనాలిటీ రైట్స్ కోసం ఇలానే కోర్టును ఆశ్రయించి విజయం సాధించారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఒక నటుడు కష్టపడి సంపాదించుకున్న పేరు, ఇమేజ్ ఇతరుల వ్యాపార లాభాల కోసం వాడడం చట్టరీత్యా నేరమని ఈ పిటిషన్ స్పష్టం చేస్తోంది. అల్లు అర్జున్ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్ లోని ఇతర హీరోలకు కూడా ఒక మార్గదర్శకంగా నిలవబోతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సెలబ్రిటీల డిజిటల్ భద్రత కూడా ముఖ్యం కావడమే దీనికి ప్రధాన కారణం. అల్లు అర్జున్ పిటిషన్ ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు దీనిపై ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులు సైతం తమ హీరో గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి యాప్స్ మరియు వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తదుపరి విచారణలో కోర్టు ఇచ్చే తీర్పు సెలబ్రిటీ హక్కుల పరిరక్షణలో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.